డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 3 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. పారదర్శకత, అకౌంటబిలిటీతో ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతోందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిచ్చి సుపరిపాలన సాగించేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణను ప్రగతి బాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని, నూతన రేషన్ కార్డులు జారీ మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుండి ప్రారంభించాం. పౌర సరఫరా శాఖకి ఈ బడ్జెట్లో 5,734 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించి పోలీసు, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య, ఆరోగ్య మరియు ఇతర శాఖల్లో 57,946 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల అవసరాలపై సమీక్షలు జరిపి 30,228 కొత్త పోస్టుల్ని మంజూరు చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షలు సకాలంలో సక్రమంగా నిర్వహించి వాటి ఫలితాలు కూడా ప్రకటించాం. త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తాం. అలాగే 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశాం. పోరాడి తెలంగాణ సాధించుకున్నప్పటికీ కృష్ణా మరియు గోదావరి నీటి కేటాయింపుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. అంతేకాకుండా కృష్ణా జలాల్లోని 711 టీఎంసీలలో 511 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు. ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. మేము మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సాధించుకోవటానికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ లీడర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ మొత్తం అబద్దాలేనని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్ స్పీచ్ రాజకీయ ప్రసంగంలా ఉందని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని హరీష్ రావు విమర్శించారు. 2 బడ్జెట్లు పూర్తయినా 6 గ్యారంటీలు అమలు చేయలేదని అన్నారు కేటీఆర్. గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారంటూ ఆయన మండిపడ్డారు. రుణమాఫీపై బట్టివి గారడీ లెక్కలవని అన్నారు. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 36,000 కోట్లు రాష్ట్ర ప్రణాళిక వ్యయంగా బడ్జెట్లో చూపించారని, కేవలం 36,000 కోట్లతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలు ఆడంబరాలకు పోతూ బడ్జెట్ లో లేనివి ధనిక రాష్ట్రం చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన కరోనా వైరస్ లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా.
10 మీరు అధికారం చెలాయించి 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయింది. కరోనా వ్యాధి కంటే ప్రమాదమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రోజు తెలంగాణను మహమ్మారిలా పట్టి తెలంగాణ వెనుక బాటు గురైనటువంటి ఈరోజు వాళ్ళు కాళేశ్వరం కట్టితే కూలిపోయింది. ఈరోజు వైపు టెలిఫోన్ ట్యాపింగ్ లో 1 కాదు 2 కాదు ఈ కార్ రేసింగ్ లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు, అటు బర్లు ఇటు గొర్రెలు ఇటు చేపలలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు. 2500 మహాలక్ష్మి లేదు, 4000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు, అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ 1 అయిందా? 1 కూడా పూర్తి కాదు. పోయిన బడ్జెట్ లో చెప్పింది 6 పూర్తి చేస్తాం, అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో 1 కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది. 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. ఒక్కటంటే ఒక్క హామీ. తులం బంగారం దిక్కులేదు, నెలకు 2500 మహాలక్ష్మి దిక్కులేదు, అదే విధంగా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాతర వేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఇది హామీల ఎగవేతల బడ్జెట్, ఇది పేదల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్, ఇది గొప్పల పోయేటువంటి బడ్జెట్, ఇది మొండి చేయిచ్చే బడ్జెట్, ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, ఇది గొప్పలు చెప్పుకునే అరకొర ప్రణాళిక వ్యయంతో ఇది గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 36,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానికానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కేవలం 36,000 కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తా ఉన్నారు కదా. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. గతంలో పంటల బీమా పథకానికి 1000 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో రైతు వాటాని కూడా మేమే కడతాం, తద్వారా నష్టపోయినటువంటి రైతు పూర్తిగా సాయం దొరుకుతుందని గొప్పగా గతంలో కేటాయించారు. గతంలో 1000 కోట్ల రూపాయలు పంటల బీమా కొరకు కేటాయింపులు చేసి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఘోరంగా వ్యవహారం చేయదు. మరి అదేవిధంగా వైద్యం కొరకు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఒక్క పేషెంట్ కూడా ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల సాయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి సంబంధించి అనేక ఆశలు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా ఆ ఆశలన్నీ నెరవేర్చే విధంగా బడ్జెట్ ఆ మార్గం చూపే పరిస్థితిలో లేదని నాకు అర్థమైంది. ఎందువల్లంటే మనకు కేంద్రము రాష్ట్రం మధ్య సరైన రీతిలో మనకు రావాల్సినటువంటి నిధులు రాకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి రాష్ట్రాన్ని నడపాలంటే ఇక సాధ్యం కాదని వాళ్ళ అర్థమవుతుంది. ఎందువల్లంటే మన డబ్బులు కేంద్రానికి పోతే మన రూపాయి పోతే 41 పైసలు మాత్రమే మనకి ఇస్తున్నారు. అంటే రూపాయలో 41 పైసలు మాత్రమే. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించామని చెప్పారు. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసుల్లో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించామని అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని అన్నారు రేవంత్. బిల్లును ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేదని అన్నారు రేవంత్. మాదిగా ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకు. 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతు విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చింది. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ గాని ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన
ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ 199 పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈ రోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కు 1%, గ్రూప్ 2 కి 9%, గ్రూప్ 3 కి 5%, గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించి ఈ రోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావుదక్కువ 10 మీకే ఇచ్చింది. అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1 లో పెట్టాం. తర్వాత మోడరేట్ గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2 లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్ గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3 లో పెట్టుకున్నాం. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లో ఉన్నది మొత్తం మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పావుదక్కువ 10% రిజర్వేషన్ ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మ్యాక్డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తీర్ణంలో భాగంగా మ్యాక్డొనాల్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీసును హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2000 మంది ఉద్యోగులతో మ్యాక్డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీలోని ఛాంబర్స్ లో మ్యాక్డొనాల్డ్ చైర్మన్ సీఈఓ క్రిస్ క్యాంప్స్కే జెనిక్స్ తో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీసు ఏర్పాటుకు సంబంధించి మ్యాక్డొనాల్డ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. మ్యాక్డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తరపున ఉత్తమమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేంద్ర ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించినందుకు స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తే అనుచరులను, కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ఇంటిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రసమయ్యి బాలకిషన్ భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి దిశగా ఇరువురు అనేక అంశాలపై లోతైన చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ గవర్నమెంట్ గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక సహకారానికి రూపకల్పన చేస్తోంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన భాగస్వాములకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో వివిధ ప్రయోజనాల కోసం గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆరోగ్య విశ్లేషణ, ఆటోమేటెడ్ డయాగ్నోసిస్ కోసం ఏఐని ఉపయోగించడం జరుగుతోంది. వ్యవసాయంలో ఏఐ ఆధారిత సలహా వేదికలు, ఖచ్చితమైన వ్యవసాయం వనరుల నిర్వహణ కోసం ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టనున్నారు. అవగాహన ఒప్పందం ద్వారా వచ్చే ఫలితాలు మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని చంద్రబాబు అన్నారు. డేటా ఆధారిత ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబడడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని బిల్ గేట్స్ ప్రశంసించారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎండీ ఫారూక్ పాల్గొన్నారు. అందరికీ ఇళ్లు, నాలా అసైన్మెంట్ కమిటీల ఏర్పాటుపై చర్చించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జిల్లాల వారీగా అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. మిగతా అంశాలపై ఏప్రిల్ 16న జరిగే భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల్లోని 5 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అన్నారు. నాలా అనుమతుల్లో వేగం పెంచేలా చట్టంలో మార్పులపై చర్చించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. వైసీపీ హయాంలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరమయ్యారంటూ లోకేష్ బయటపెట్టిన లెక్కలతో గొడవ చెలరేగింది. వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్లో చదువుతున్నారో డేటా లేదని, ఆ డేటా ఎందుకు లేదో చెప్పాలంటూ ఎమ్మెల్సీ బొత్సను నారా లోకేష్ నిలదీశారు. బొత్స సీనియర్ నాయకులని, మంత్రిగా కూడా పనిచేశారని ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా, లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన, పిల్లల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి 60 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ 1 క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి, మెరుగైన నాణ్యమైన విద్య అందించాలి లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను. గ్యారంటీడ్ చేస్తున్నది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు, నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను. దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత. హెల్మెట్ చలాన్ పై ఏపీ శాసన మండలిలో చర్చ జరిగింది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో చాలా మంది నష్టపోతున్నారని మంత్రి అనిత అన్నారు. అనేక ప్రాంతాలలో సీసీటీవీలను ఏర్పాటు చేశామని, పోలీసు సిబ్బందిని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రాణాలు ముఖ్యమా, 1000 ముఖ్యమా అంటే ప్రాణాలే ముఖ్యం కాబట్టే ఫైన్స్ వేస్తున్నామని అన్నారు. ఇక 1000 ఫైన్ అనేది హెల్మెట్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని అనిత చెప్పారు. ప్రస్తుతానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలిపారు. ఏమంటానంటే అధ్యక్ష, ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష సుమారుగా మళ్ళా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష, అంటే సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంత ఇనిషియేషన్ తీసుకుందంటే దీని మీద డెఫినెట్ గా జాతీయ రహదారి భద్రతా మండలి అని చెప్పి అదొకటి, రాష్ట్ర రహదారి భద్రతా మండలి అని 2 కమెంట్స్ చేసుకుని ఈ జాతీయ భద్రతా రహదారి మండలికి సీఎం గారిని చైర్మన్ గా పెట్టి, అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని, అదే విధంగా ఆల్ డీజీపీస్ ని ఇందులోని ఒక సభ్యులుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం డెఫినెట్ గా ఒక 2 టైమ్స్ అయినా వాళ్ళు కూర్చొని దీని మీద రివ్యూ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా స్టేట్ కి సంబంధించి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఒక్కొక్క కమిటీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. స్టేట్ కి సంబంధించిన దాంట్లోని కూడా ఇమీడియట్ గా మనకి మళ్ళా సీఎం గారిని, అదేవిధంగా డీజీపీ గారిని, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ని, అదేవిధంగా ఆర్ఎన్వి మినిస్టర్ ని, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కంపల్సరీగా దీని మీద ఒక రివ్యూ కూర్చునే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు రాజశేఖర్. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు పార్టీని వీడగా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మరి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ రాజీనామాతో వైసీపీలో అసంతృప్తుల సంఖ్య 5కు చేరింది. వెంటనే ఆమోదించాలని చైర్మన్ ను కోరినట్లు రాజశేఖర్ తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. గుంటూరు సిఐటి కోర్టులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ప్రదర్శించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ గతేడాది అక్టోబర్ 9న సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు ఆయన్ను విచారించారు. హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది. నార్సింగ్ పిఎస్ లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2020లో నార్సింగ్ పిఎస్ లో రేవంత్ పై కేసు నమోదైంది. జాన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ మరికొంతమందిపై కేసు ఫైల్ అయింది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. దీంతో 2020 మార్చిలో రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జాన్వాడ నిషిద్ధ ప్రాంతమేనని కాదని
రేవంత్ తరపున న్యాయవాది తెలిపారు. రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారన్న న్యాయవాది తెలిపారు. ఇక డ్రోన్ ఎగరవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని పీపీ చెప్పుకోవచ్చారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కింది. తనపై సైఫాబాద్ పిఎస్ లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ లో కేసు ఫైల్ అయింది. కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్నది. బాధిత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారన్న పీపీ వాదించారు. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. అటు కేటీఆర్ తరపు న్యాయవాది రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని అన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెద్ద భవనాలను కూల్చివేస్తున్నప్పుడే ప్రభుత్వ భూములు రక్షించినట్లు అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, కేవలం పేదల నిర్మాణాలను కూల్చితే ప్రయోజనం లేదని పేర్కొంది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దారు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం దుర్గం చెరువు, మియాపూర్ చెరువులలోని అక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచిదేనని, కానీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని హైకోర్టు పేర్కొంది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని కూడా వ్యాఖ్యానించింది. హెచ్సీఏ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 51.929 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోక్రో జరిగిందన్న ఈడీ ఆరోపించింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగ్రవాల్ పై ఈడీ అభియోగాలు మోపింది. కాంట్రాక్టులు అప్పగించినందుకు క్విడ్ ప్రో సురేందర్ కు 3 కంపెనీలు 90 లక్షలు చెల్లించాయి. ఇక సురేందర్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు డబ్బులు జమ అయ్యాయి. ఇక హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి హత్య కేసులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. టెక్నికల్ సమస్యల వల్ల మార్చి 21కి తీర్పును వాయిదా వేసింది కోర్టు. రేషన్ కార్డుల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అర్హులకు రేషన్ కార్డులు అందడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బీపీఎల్ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని, వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ప్రయోజనాలు పొందుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అస్సాంలో 10,601 కోట్లతో అమ్మోనియా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ ప్లాంట్ లో అమ్మోనియా, యూరియా ఉత్పత్తి కేంద్రానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో గ్రీన్ ఫీల్డ్ హైవే 4,500 కోట్లు, గోకుల్ మిషన్ కు 3,400 కోట్లను కేంద్రం కేబినెట్ కేటాయించింది. ఉచితాలపై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు, సబ్సిడీలపై సభలో పకడ్బందీ చర్చ జరపాలని ధన్ఖడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెట్టుబడులు అన్నింటినీ విస్తృత శ్రేయస్సుకు దోహదపడేలా ఒక జాతీయ విధానాన్ని రూపొందించవలసిన తక్షణ అవసరం ఉందని ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని సూచనలు చేశారు. అయితే ఉచిత పథకాలపై పార్లమెంటులో చర్చ జరగాలని తెలిపారు. ఉచితాలతో కొన్ని రాష్ట్రాలకు మేలు జరిగితే మరికొన్ని రాష్ట్రాలకు నష్టం ఉందని ధన్ఖడ్ అన్నారు.
మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర్ జలాలలో దిగారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్చునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.